రేపు బుధవారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతమైన రిజల్ట్‌తో మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఆవాలను ఈ ప్రదేశంలో ఖచ్చితంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. మన అష్టదరిద్రాలు పోయి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ఆవాల పరిహారం తప్పక చేయాలన్నమాట. ఎందుకంటే ఆవాల్లో అతీత శక్తి అనేది ఉంటుందన్నమాట. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు చక్కగా సిద్ధిస్తాయి. కాబట్టి రేపు బుధవారం రోజు ఖచ్చితంగా చేసుకోండి. మనకేంటంటే కనుక రేపు బుధవారం కదా, చాలా ఇంకా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున ఏంటంటే కనుక ఈ ఆవాల పరిహారం చేయండి. అంటే బుధవారం రేపు గణపతిని పూజించవచ్చు. అలానే కాకుండా గణపతికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకొని ఆ తర్వాత ఆవాల పరిహారం చేయండి. మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అనేవి అధికంగా వస్తూనే ఉంటాయండి. వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ ఆవాల పరిహారం చేయటం వల్ల ఆ సమస్యలు కావచ్చు, ఆ బాధలు కావచ్చు, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆవాలు చూడటానికి చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి కదా, కానీ వీటి వల్ల మనకు చాలా మంచి జరుగుతుందనమాట. వితిన్ సెకండ్స్లోనే అండి ఆవాల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది. మన ఇంట్లో ఉండేదే అనమాట. మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకున్న అవసరం కూడా లేదనమాట. మన దరిద్రాలు పోవాలన్నా, మనకుండే ఇబ్బంది పోయి మన జీవితం ప్రశాంతంగా ఉండాలన్నా సరేనండి, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా సరే ఈ ఆవాల పరిహారం అయితే రేపు బుధవారం పూట తప్పక ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు బుధవారం రోజు మనకేంటంటే చెప్పాలంటే నరదిష్టి విపరీతంగా తాకుతుందండి. నరదిష్టి వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు. ఆ నరదిష్టి తాకితే ఏంటంటే గనక అనేక రకాల సమస్యలు వస్తాయి. నరదిష్టి వల్ల అంత నష్టమే జరుగుతుంది, కానీ లాభమైతే ఏం జరగదు కదండి. అలాంటప్పుడు ఏంటంటే గనక నరదిష్టి తాకిందని ఒకవేళ మీకు అనిపించినా, నరదిష్టి తాకుతుందని మీకు ఒకవేళ అంటే మీ మనసు అలా అనుకుంటున్నా సరేనండి, మీకు ఏదైనా అనుమానం ఉన్నా సరే ఈ పనిని అయితే చెయ్యండి. ఇంకా రేపు బుధవారం కదా, గుర్తుపెట్టుకోండి. ఆదివారం, బుధవారం దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నా, అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించుకున్న మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే రేపు బుధవారం సాయంత్రం అండి 6 దాటిన తర్వాత ఈ పనిని చేయండి. ఎంతలా రిజల్ట్ వస్తుందో మీరే చూడండి. అంటే 6 గంటల సమయంలోనే చేయాలండి. అంటే 5:45 దాటినప్పటి నుంచి మొదలుకొని ఇంకా సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. సమయం అంటూ ఏమీ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, సంధ్యా సమయంలో మాత్రమే చేసుకోవాలి. ఈ నరదిష్టి అంటే పరిహారాలు, దిష్టి దోషానికి సంబంధించిన పరిహారాలు ఉంటాయి కదా, సాయంత్రం పూట చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలు మీ ఇంట్లో ఉంటాయి కదా, అయితే ఆవాలను తీసుకోండి. 1 స్పూన్ తీసుకోండి. 1 టీ స్పూన్ ఉంటుంది కదా, దాని నిండా తీసుకోండి. అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదండి, దాని నిండా తీసుకొని ఏంటంటే కనుక వాటిని తెల్లని కాగితంలో వేయండి. అంటే వైట్ పేపర్ ఉంటుంది కదా, ఆ వైట్ పేపర్లో వేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఆవాల్లో మనకు 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నల్లటి ఆవాలన్నమాట. ఈ 2 రకాల ఆవాలు అనేవి మనకు లభిస్తూ ఉంటాయి, ఎక్కడైనా దొరుకుతాయండి. అయితే ఈ రెండిట్లలో మీకు పసుపు ఆవాలు దొరికితే అవే తెచ్చుకోండి. ఎందుకంటే వాటికి అతీత శక్తి ఉంటుందన్నమాట. ఒకవేళ అవి దొరకవు అనుకుంటేనే ఈ నల్ల ఆవాలు తీసుకోండి, కానీ అవి దొరికితే మాత్రం అవి తీసుకోండి. ఇక మీ దరిద్రం అంతా కూడా పోతుందండి. సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుండదు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా మీ లైఫ్లో ఉండే బాధలు కూడా పోవటానికి ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలు ఉపయోగపడతాయి అనమాట. అందుకే పసుపు ఆవాలు దొరికినా 1 స్పూన్ తీసుకోండి, నల్ల ఆవాలు దొరికినా 1 స్పూన్ అండి. ఏవైనా సరే 1 టీ స్పూన్ అండి, చాలింగ్ అంతకు మించి ఎక్కువగా ఏమవుద్దనమాట. అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇంకా పేపర్లో పెట్టేసి పొట్లం కట్టండి. పొట్లం కట్టి ఇది ఇంట్లో చేయకూడదు. ఇంట్లో చేసిన పెద్దగా ఫలితం రాదు. ఇంట్లో చేసిన తీసుకెళ్ళి బయటనే పడేయాలి, కాబట్టి బయటే చేసుకుంటే మంచిది కదా. అందుకే మీ నరదిష్టి, చెడు దిష్టి ఇదంతా కూడా పోవాలంటే ఇలా పొట్లం కట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి కొంచెం జనావాస తక్కువగా ఉంటారు కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. ఈ దరిద్రాలు, ఈ నరదిష్టి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి కూడా చెప్పుకోండి. అంటే మంచి జరగాలి, బాగా కలిసి రావాలి, సంవత్సరం అంతా కూడా ఇబ్బంది ఉండకూడదు. అలానే కాకుండా కష్టాల నుంచి కూడా మేము బయటపడాలని సంకల్పం చెప్పుకొని ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఈ ఆవాలను ఏంటంటే కనుక పొట్లం కట్టారు కదా, అలాగే ఇంకా విప్పకండి. ఇంకా కట్టిన తర్వాత అలా విప్పకుండా ఏంటంటే కనుక చేతులు ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూతో 11 సార్లు తిప్పి అవి పడేసి అని ఇలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ చూడకండి, ఇంకా వచ్చేయండి ఇంటికి. అలా వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారండి. కాబట్టి తప్పకుండా రేపైతే బుధవారం సాయంత్రం పూట చేసుకోండి. నరదిష్టి పోయి విపరీతమైన అంటే ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అలానే కాకుండా మీ లైఫ్లో మీరే ఏంటంటే కనుక కొత్త అంటే పరిణామాలను కూడా ఎదుర్కొంటారు. మంచి జరుగుతుంది
జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఈ నరదిష్టి పోయిన తర్వాత మీకు అంటే ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఇదంతా కూడా ఉంటుంది. ఒకవేళ ఇలా చేయకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గ్లాసుడు నీటిని తీసుకోండి, గాజు గ్లాస్ని తీసుకొని ఒక స్పూన్ ఆవాలు అందులో వేసేసి తల చుట్టూ 21 సార్లు తిప్పి ఆ నీళ్ళని తీసుకెళ్లి డ్రైనేజీలో కూడా పోసుకోవచ్చు. అలా కూడా ఫలితం వస్తుంది. దిష్టి దోషాలకు మాత్రం ఆవాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఎంతటి భయంకరమైన నరదిష్టి నుంచి అయినా సరే మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఈ ఆవాల పరిహారం అయితే చేయాలి. అంతెందుకండి, చాలామంది కూడా ఏంటంటే కనుక నరదిష్టి వల్ల సఫర్ అవుతారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఉప్పులో ఆవాలు పోసేసి చక్కగా పరిహారం చేసుకొని వాటిని పడేస్తారనమాట. అలా పడేయటం వల్ల ఏంటంటే కనుక తొందరగా ఫలితం వస్తుందని భావిస్తూ ఉంటారు. అందుకే మీరు కూడా ఏంటంటే రేపు బుధవారం పూట ఈ విధంగా చేసుకోండి, ఇంకా తిరుగుండదనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా వరకు కూడా మీకు ఏంటంటే కనుక సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. మనం ఏంటంటే ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ఆవాల వల్ల చాలా జరుగుతాయి. ఆవాల వల్ల మన జీవితమే మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. అంటే అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. నరదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి, అలానే కాకుండా ఏంటంటే కనుక మన మీద ఉండే జనఘోష ఉంటుంది కదా, నరఘోష అంటే మంది, కుళ్ళు, కుతంత్రాలు, ఏడుపు, ఇదంతా కూడా మన మీదే ఉంటుంది. మనం బాగా బ్రతికితే చూసి ఓర్వలేని వారు మన చుట్టూదానే ఉంటూ ఉంటారు. మన ముందు తీయగా మాట్లాడిన మన వెనక ఏంటంటే మన గోతులు తీస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ యొక్క దిష్టిని కూడా తిప్పి కొట్టడానికి ఏంటంటే కనుక ఆవాల పరిహారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంకా తిరుగుండదండి, ఇంకా అంతే. ఇంకా మీరు చేసుకోండి, ఇంకా మీరే అంటారు తర్వాత ఫలితాన్ని చూసి, అబ్బా బాగా చెప్పారండి, చాలా చక్కగా ఉపయోగపడిందండి, చాలా మంచి ఫలితం అయితే వచ్చిందండి అనుకుంటారు. పిల్లల పరంగా కానీ, పెద్దవారి పరంగా కానీ ఇంటికి కూడా ఆవాలతో దిష్టి తీయొచ్చు. వ్యాపార సంస్థల్లో కూడా ఆవాలతో దిష్టి తీయొచ్చు. అంటే ఆవాలు రాళ్ళ ఉప్పుని కలిపి అంటే మనం చేసే వ్యాపార పరంగా కూడా దిష్టి తీసుకోవచ్చు. అలానే ఇంటి పరంగా కూడా ఉప్పు ఆవాలని కలిపి దిష్టి తీయాలన్నమాట. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ఆవాలు, అంతే. ఇంకంతకు మించి మనం పెద్దగా ఏం తీసుకోము. కానీ మన చేతులతో మనం చేసుకున్నాం కదా, కొంచెం లేటుగా అయినా కానీ పరిహారం సిద్ధిస్తుందన్నమాట. ఖచ్చితంగా ఏంటంటే మార్పులు ఉంటాయి. ఆ మార్పులను మనమే మన కళ్ళతో చూస్తామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంకా ఇలా చేసేసుకోండి, మంచి రిజల్ట్ అనేది పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఆవాలు, పసుపు ఆవాలు లక్ష్మీ కారకం అండి. అందుకే చాలా మంది కూడా ఏం చేస్తారంటే కనుక ఈ బాగా డబ్బు ఉండే వాళ్ళు, కోటీశ్వరులు ఉంటారు కదా, వాళ్ళు పసుపు ఆవాలను తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో పోసి మూట కట్టి దాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెడతారనమాట. అంటే మూట కడతారు కదా, ఆవాలు పోసి పసుపు ఆవాలు మూట కట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా దాన్ని తీసిన తర్వాత ధనం దాచే చోట దాస్తే సంవత్సరం వరకు కూడా ఉంటాయి. ఆ పసుపు ఆవాలు ఇలాగైతే నిగనిగలాడుతూ ఉంటాయో సంపద అలా నిగనిగలాడుతూ ఉంటుంది. సంపదకు లోటు ఉండదని నమ్మకం. కాబట్టి ఈ విధంగా చేయటం అనేది జరుగుతుందన్నమాట. అందుకే మీరు కూడా ఇంట్లో సంపాదన లేదని బాధపడేవారు కొద్దిగన్ని, ఒక గుప్పెడన్ని, ఒక పిడికెడన్ని ఆవాలు, పసుపు ఆవాలు ఎక్కడైనా దొరుకుతాయి, తెచ్చుకోండి. ఎరుపు రంగు వస్త్రంలో పోయండి, మూట కట్టండి. ఇవి సంవత్సరం వరకు పురుగు పట్టవు, పాడైపోవు. వీటికి ఏంటంటే కనుక చెడు గుణం అనేది ఉండదు, మంచి గుణం మాత్రమే ఉంటుందన్నమాట. మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ విధంగా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మార్పు అనేది మీరే చూడగలుగుతారు. సంవత్సరం తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పారి నీళ్ళలో పడేయొచ్చు, కానీ సంవత్సరం వరకు ఉంటాయి. అప్పుడప్పుడు ధూపం చేస్తే సరిపోతుంది. ఇంకంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా చిన్న పరిహారమే, ఫలితాలు అయితే ఎక్కువగా వస్తాయని శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పసుపు ఆవాలు దొరికితే ఏంటంటే కనుక తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి. ఇంకా మీ జీవితంలో ఉండే నష్టాలను అలానే కాకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఇక ఆ తర్వాత రెండో పరిహారం, ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక చెప్పాలంటే బుధవారం రోజు చాలా మంది కూడా చేస్తారు. మరి మీరు కూడా చేస్తే మీ యొక్క సుడి కూడా తిరుగుతుంది, మీకు బుధానుగ్రహం కలుగుతుంది. గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మనకు కొన్ని అంటే స్థితిగతులు సరిగ్గా ఉండవు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏంటంటే కనుక బుధవారం ఇంకా చూసుకోవాలి. అలా చూసేసుకొని ఏంటంటే ఆ బుధవారం రోజున ఈ పరిహారము కనుక చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుందన్నమాట. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి బుధవారం రోజున ఖచ్చితంగా అండి ఈ యొక్క ఆకుని కాల్చండి. ఆకు ఏదో కాదండి, బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైనది, చాలా చాలా పవిత్రమైనది. బిర్యానీ ఆకుతో మనం ఏది చేసుకున్నా కానీ మన అందరికీ తెలుసు కదా కలిసి వస్తుందని. ఇంకా రేపు బుధవారం రోజు సాయంత్రం పూట ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని ఇలా తీసుకేసుకొని కాల్చుకోండి. మనకేంటంటే బుధానుగ్రహం కలగాలన్నా, గ్రహాలు అనుకూలించాలన్నా, చక్కగా ఫలితాలు రావాలన్నా, ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా, జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో అంటే గడపాలన్నా, అలానే లైఫ్లో చాలా కోల్పోతున్నాము అనుకునేవారు కూడా ఈ ఆకు మీద రాసి కాల్చడం వల్ల ఏంటంటే కనుక కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ పొందొచ్చు. అంటే కొన్ని పొందొచ్చు, కొన్ని పొందకపోవచ్చు కూడా అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కానీ బిర్యానీ ఆకు అత్యంత పవర్ఫుల్ ఆకండి. విశ్వంలో అత్యంత శక్తివంతమైన అంటే వృక్ష అనుగ్రహం ఏదైనా ఉంటుందంటే కనుక ఇది బిర్యానీ ఆకు అని చెప్పొచ్చు. అంటే దీనికి ఏంటంటే కనుక
ప్రకృతి అనుగ్రహం, దైవ అనుగ్రహం ఉంటుందన్నమాట. అందుకే బిర్యానీ ఆకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా సిద్ధిస్తాయని నమ్ముతూ ఉంటారు. బిర్యానీ ఆకుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే కలిసి వస్తుందన్నమాట. అంటే రాదేమో, పరిహారం సిద్ధించదేమో అలా కాదండి. ఖచ్చితంగా అయితే వస్తుందా మార్పుని మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు బుధవారం రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బిర్యానీ ఆకు పరిహారం అయితే చేసేసుకోండి. ఇక మీ సుడి అంటే తిరిగేలాగా చేసుకోండి. మీ కష్టాన్ని మీరే ఏంటంటే మీ చేతులతో దూరం చేసుకోండి. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ బిర్యానీ ఆకు పరిహారం అయితే చేసేసుకోండి. ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి. అంటే చిల్లులు లేకుండా, చినిగి లేకుండా నీట్గా నిగనిగలాడే ఉంటూ ఉంటుంది కదా బిర్యానీ ఆకు, అలా తీసుకోవాలి. ఇప్పుడు చిల్లు ఉందనుకోండి, అది పరిహారానికి పనిచేయదు. అదే ఏంటంటే కొంచెం చినిగి ఉందనుకోండి, అదేంటంటే నెగిటివిటీ కదా, మళ్ళీ అక్కడ పాజిటివ్ ఎక్కడ ఉంటుంది. అందుకే ఏంటంటే చినిగి లేకుండా ఉండే ఆకుడు తీసుకొని దానిపైన ఇప్పుడు మీకు కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి, మీరు భరించలేకపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు కదా, ఆ కష్టాలు పోవాలని బిర్యానీ ఆకు మీద ఏంటంటే కనుక రాసుకోండి. అంటే బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ, లేదంటే కనుక ఇలా మనకు పెన్నులు ఉంటాయి కదా, రెడ్ పెన్ను, బ్లూ పెన్ను, ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో బిర్యానీ ఆకు తీసుకొని దానిపైన మీ కష్టం రాయండి. తీరని కష్టం కావచ్చు, తీరని బాధ కావచ్చు, ఏదైనా నష్టం కలుగుతుంది అనుకుంటే దాని గురించి కూడా రాయొచ్చు. అన్ని కలిపి రాయకూడదు, ఇక్కడ ఇది కూడా తెలుసుకోండి. అన్ని కలిపి రాసామనుకోండి పెద్దగా ఏం ఫలితం వస్తుందండి, ఏం ఫలితం రాదు. అదే ఏంటంటే కనుక ఒక్కొక్కటి రాసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నాకు 10 సమస్యలు ఉన్నాయండి అంటే కనుక 10 ఏం రాయకండి, అందులో ఏది ఇంపార్టెంట్ అదే రాసి కాల్చండి. ఇంకా 10 రాసి కాలుస్తా అంటే మాత్రం ఏది కూడా పనిచేయదనమాట, ఏది కూడా మీకు పరిహారం అనేది అనుకూలించదు. కాబట్టి 10 రాయాల్సిన అవసరం లేదండి, ఒక 2, 3 ఏవైతే అవసరం ఉంటాయో అవి రాసుకొని చక్కగా సింక్ దగ్గర నించొని ఇంకా ఇలా అగిపులతో కాల్ చేయండి. లేదంటే కనుక స్టవ్ దగ్గర ముట్టించి అక్కడ కాల్ చేసి సింకులో పోసేసి నీళ్ళను పోయండి. ఒకవేళ మాకు సింకు లేదు కదండి అనుకుంటారేమో, అలా ఒకవేళ సింకు లేదనుకుంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే కనుక మనకు వాష్ ఏరియాస్ గచ్చులు ఉంటాయి కదా, ఆ గచ్చుల దగ్గర ఏంటంటే కనుక కాల్ చేసి నీళ్ళను పోసేయాలి. ఆ బూడిద మనం తొక్కితే అది నెగిటివిటీ కదా, మనకేంటంటే చెడు అవుతుందన్నమాట, చెడు జరుగుతుందన్నమాట. మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక వెంటనే ఏంటంటే అక్కడ నీళ్ళను పోసేసి ఇంకా వదిలేస్తే సరిపోతుందండి. ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. బిర్యానీ ఆకే కదా అనుకుంటాం, కానీ ఈ ఆకు వల్ల మనకు మంచి జరగటంతో పాటు అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడొచ్చు అనమాట. చాలా చాలా శక్తివంతమైన ఆకు కాబట్టి దీనితో ఏంటంటే కనుక పరిహారం చేయండి. ఈ ఆకు వల్ల మనకేంటంటే మంచి ఫలితాలతో పాటు మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మన కష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఆకు వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట, మనం అనుకున్న పని జరుగుతుంది, కష్టాలు తీరుతాయి, నష్టాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందండి, అంటే క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే రేపు బుధవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఈ బిర్యానీ ఆకుని ఏంటంటే కనుక ఇలా రాసేసి కాల్ చేయండి. ఇంకా తిరుగుండదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల శుభాలు జరిగి మీకేంటంటే ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి మీరు అంటే పట్టుకున్న దానిలా కూడా బంగారం లాగా మారిపోతుంది, తిరుగుండదు. ఇక డబ్బే డబ్బని చెప్పుకోదగ్గ విషయం.